ఇవాళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను సెబీ రిజిస్టర్ కాదు. నేను ఏ స్టాక్‌ని కొనమని గాని, అమ్మమని గాని మీకు చెప్పట్లేదు. కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేదేంటంటే, స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అస్సలు అవసరం లేదు. జ్ఞానానికి ఇంగ్లీష్ చదవటానికి, మాట్లాడడానికి సంబంధం లేదు. జ్ఞానం అనేది మన పూర్వీకుల నుండి వచ్చేది. మనం వీడియోలోకి పోయే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్‌లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. స్టాక్ మార్కెట్‌లో సక్సెస్‌కి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన 3 పాయింట్లు. 1 రాండమ్ స్టాక్స్‌ని తీసుకోవడం, రాండమ్ లెవెల్స్‌ని మార్క్ చేయడం, రాండమ్ ట్రేడ్ చేయడం ఆపేయాలి. కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ వారితో డైలీ ట్రేడింగ్ చేయాలి. మనం మన మైండ్‌ని స్టేబుల్‌గా ఉంచుకోవాలి. అంటే ఇది ఒక మాటలో చెప్పేది కాదు. ఇది చాలా కష్టం. కానీ ప్రాక్టీస్‌లో చేయవచ్చు. ఇది నంబర్ ఆఫ్ సినారియోస్‌లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. నేను అందుకే ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇది 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. కానీ ఈ ఛానెల్ స్టార్ట్ చేశాక ప్రతి ఒక్కరు కాల్ చేయడం మొదలుపెట్టారు. టిప్స్ ఇస్తారా? వీడియోస్ ఇస్తారా? కాల్స్ ఇస్తారా అని. నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయితే అది కాదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను రీచ్ అవ్వగలరు. నా నంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. నేను ఇలానే రోజు వీడియోస్ చేసి పోస్ట్ చేస్తుంటాను. దాని ద్వారా కూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. ఓకే. ఈరోజు మనం లైవ్ యాక్షన్‌లోకి వెళ్ళిపోదాం. లైవ్ ఏంది? నిఫ్టీ. ఫస్ట్ నిఫ్టీనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. మనం రోజు మన స్టైల్ ఒకటే స్టైల్ ఏంది? మనది బ్లూ లెవెల్. ఆ బ్లూ లెవెల్‌తో ఫండమెంటల్‌గా, టెక్నికల్‌గా రీడ్ చేసి, సైకలాజికల్‌గా మన జోన్స్ కానించి సైకలాజికల్‌గా ఇంపాక్ట్ పడే పాయింట్స్‌ని ముందు దూరం చేసి, మన జోన్స్ కానించి ట్రేడ్ చేయాలి. అది ఎలా చేయాలి? ఏందని చూపిస్తా ఇప్పుడు. ఇప్పుడు ఓపెన్ అయింది. నీ బ్లూ లెవెల్ ఏడ ఉంది? నా జోన్ ఏడుంది? నేను ఈడ నుంచి సెల్ చేయాలి. ఓకే. సెల్ చేయాలంటే ఇక్కడ సైకలాజికల్‌గా ఎన్ని ఇంపాక్ట్ పడాయో చూద్దాం. సెల్ చేయాలని ఇప్పుడు 2, 3 సార్లు సెల్ చేయాలని చూపించింది. ఈ 2, 3 సార్లు సెల్ చేసుంటే ఎస్ఎల్ఏ పోద్ది. ఎందుకు పోద్ది? ఆ సైకలాజికల్‌గా ఇబ్బంది లేనిది. అది చూపిస్తా ఇప్పుడు. ఇప్పుడు ఈడ నుంచి పోయింది. ఇది నా ఎంటైర్ జోన్. ఈ ఎంటైర్ జోన్‌కి ఏం చేసింది? ఫస్ట్ నా సెంటర్ జోన్ టచ్ అయింది. సెంటర్ జోన్ టచ్ అయ్యి లోవర్‌లో ఏసింది. ఎంట్రీ తీసుకోమనింది. ఎంట్రీ తీసుకుంటే పోయింది. లోవర్‌లో ఏస్తుందని చాలామంది ఎంట్రీలు తీసుకుంటారు. అసలు ఈ జోనే తెలీదులే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏదో మెయిన్ లెవెల్ ఉందిగా. ఏదో ఒక లెవెల్ ఉంటది. ఇదిగో ఈ రెడ్ లెవెల్ మెయిన్ లెవెల్ అనుకోండి. ఈ లెవెల్‌తో కంపేర్ చేస్తూ ఈ కిందకొచ్చింది మళ్ళీ పైకి పోయి కింద ఎంట్రీ తీసుకోమన్నాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ సైకలాజికల్ చెప్తున్న ఈ పాయింట్స్ ఏందంటే ఎన్ని సార్లు ట్రాప్ చేస్తదో చూడండి. ఇప్పుడు లోవర్‌లో ఏసింది. ఎంట్రీ తీసుకుంటే ఒక ఎస్ఎల్ పోద్ది. టైమ్ డీకే వల్ల. మళ్ళీ లోవర్‌లో ఏసింది. మళ్ళీ ఈడకొచ్చినాక ఎంట్రీ తీసుకుంటే టైమ్ డీకే ఇది అంటే జోన్‌ని తినేసి నాకు ఎంట్రీ చూపిస్తేనే నేను ఎంట్రీ తీసుకుంటా. ఓకే. అప్పుడు దాకా దీంట్లో ఎంట్రీ లేదు. ఇన్ని సార్లు ట్రాప్ చేస్తూ అన్ని సార్లు ట్రాప్ అయిపోతానే ఉంటారు. ఇది మొత్తం జోన్ తిన్నాక అంటే రిటైలర్ ఈడ అర్థం ఏందంటే రిటైలర్ మొత్తాన్ని ఎత్తేస్తది. రిటైలర్ అందరిని ఎత్తేసినాక మనకేం చేస్తదంటే ఈ మొత్తాన్ని తినేసి నీట్‌గా నాకు ట్రేడ్ చూపించి నేను ట్రేడ్ తీసుకుంటాను. నేను సక్సెస్ అవుతాను. లేకపోతే ఈడ నుంచి నాకు ట్రేడ్ లేదనుకో అసలు నాకు చూపియదు ట్రేడ్. ఏంది పైకెళ్ళిపోయి పైన క్లోజింగ్ ఇచ్చి ఇంకో క్యాండిల్ ఇచ్చి మళ్ళీ దీన్నే రీటెస్ట్ చేసుకొని పైకి పోద్ది. అలా అని చెప్పి నేను బై చేస్తానా? చేయను. మళ్ళీ ఏం చేస్తాను క్లోజింగ్ ఇచ్చినాక ఎంటర్ జోన్ కిందకొచ్చినాక మళ్ళీ అలాగే పైకి ఎలా పోయిందో అలా కంపేర్ చేసుకొని కిందకొస్తే మళ్ళీ రీటెస్ట్ పోయినప్పుడు సేల్ చేస్తా. కన్ఫర్మేషన్ ఉంటేనే నిఫ్టీలో ట్రేడ్ చేస్తా. లేకపోతే అసలు చేయను. నాయి వచ్చి మెయిన్ స్టాక్స్. ఆ మెయిన్ స్టాక్స్‌లో ఆల్రెడీ ఎంట్రీస్ అయిపోయి ఉంటాయి. అవి కూడా చూపిస్తాను ఈరోజు. లైవ్‌లోనే చూపిస్తాను. ఇప్పుడు ఈ నిఫ్టీని చెప్పాను కదా! ఈ అంటే జోన్ టచ్ అవ్వంది. ఎంట్రీ తీసుకో. మొత్తం తినేయింది. నేను ఎంట్రీ తీసుకోను. ఇక్కడ ఇంకో చిన్న విషయం చెప్తా. ఏందంటే ఇక్కడ నేను రీడ్ చేస్తా ఉంటాను. ఏటిదాకా పోద్దా? ఏ నుంచే పడిపోద్దా అనేది నా యొక్క బ్యాక్ టెస్ట్‌లో నేను ఫార్వర్డ్ టెస్ట్‌లు చేసి నేను ఆల్రెడీ కొన్ని ఉంటాయి కదా! వాటిని బట్టే నేను ట్రేడ్ తీస్తాను. ఎందుకంటే ఇక్కడి నుంచి కూడా చేస్తా. ఎప్పుడు చేస్తాను? రిస్క్ చేస్తా. ఎందుకంటే ఇక్కడికి ఒకసారి వచ్చింది. 2 సార్లు వచ్చింది. ఇన్ని సార్లు టెస్ట్ చేసి కూడా ఈడ దాకా పోలేదు అంటే మాత్రం ఇక్కడి నుంచి ఒక మూమెంటం అయితే వచ్చిద్ది. ఆ మూమెంటం ఈడ దాకా వస్తదా? ఈడ దాకా వస్తదా? అని నాకు తెలీదు. రావచ్చు. అని ఇక్కడ కంపేర్ చేస్తూ ఈడ కూడా రీడ్ చేస్తూ, క్యాండిల్స్‌ని రీడ్ చేస్తూ, స్ట్రక్చర్‌ని రీడ్ చేస్తూ అన్నీ కన్ఫర్మ్ అయితే నేను ఎంట్రీ తీసుకుంటా ఇక్కడి నుంచి కూడా. కానీ నా మెయిన్ థీమ్ అయితే ఇక్కడికి పోవాలని. ఓకే. చూద్దాం. ఇది నిఫ్టీలో. ఓకే. నెక్స్ట్ మనదేంది మెయిను? స్టాక్స్. ఆ స్టాక్స్ ఒక్కోటి ఒక్కో స్టాక్ అని చెప్తా. ఉంది. హిండాల్కో. హిండాల్కో ట్రేడ్ అయిపోయింది. ఏంది? నిఫ్టీలో చెప్పినా ఒకేలాగా చెప్తాను. స్టాక్స్‌లో చెప్పినా ఒకేలాగా చెప్తాను. సెక్టార్స్ చెప్పినా ఒకటే చెప్తాను. 5,000 స్టాకుల్లో కూడా ఇలాగే రీడింగ్ ఉంటది. ఇలాగే ఎంట్రీస్ తీసుకుంటాం. ఏంది? ఇది అందరూ మెయిన్ లెవెల్ దగ్గర నుంచి చేయాలనుకుంటారు. మెయిన్ లెవెల్ నుంచి చేసే వాళ్ళకి ఎవరికీ ఎంట్రీ ఇయ్యదు. ఆ! ఓకే. ఆ! ఆల్ట్ ఆర్. మెయిన్ లెవెల్ దగ్గర నుంచి చేసే వాళ్ళకి ఎవరికీ ఎంట్రీ ఇయ్యదు. నేను ఈ జోన్స్ పట్టుకొని నేను బ్యాక్ టెస్ట్ చేసి, ఫార్వర్డ్ టెస్ట్‌లు చేసి 5 సంవత్సరాలు ఫార్వర్డ్ టెస్ట్‌లు, బ్యాక్ టెస్ట్‌లు చేసి ఇవి తీసుకొచ్చాను ఈ లెవెల్స్‌ని. ఇవే పని చేస్తాయి. 10లో 3 సార్లు ఆగిపోద్ది. ఆ రోజు ఇచ్చేస్తాను. ఈడ ఎంట్రీ అయిపోయింది. ఎక్కడ అయిపోయింది? నా ఎంటర్ జోన్ తినేసినాక బ్రేక్ చేస్తుందిగా నా లెవెల్‌ని. రిస్కు. పొద్దున్నే చెప్పానుగా ఫండమెంటల్ ట్రేడ్స్ అనేవి పొద్దున్నే ఉంటాయి. కన్ఫర్మేషన్ ట్రేడ్స్ అనేది నిఫ్టీని, సెక్టార్‌ని కంపేర్ చేస్తూ అవి 10:30, 11 తర్వాత చేసేవన్నీ కన్ఫర్మేషన్ ట్రేడ్‌లు.
ఇక్కడ ఎంట్రీ అయిపోయింది మనది. దీంట్లో దీంట్లో ఇండాల్కోలో ఇదండి, ఇదే ఎస్ఎల్లో, ఇదే స్టాప్ లాస్ ఎంత వచ్చింది ఇప్పటికే. ఆల్మోస్ట్ నాకు 1:4 టచ్ అవుతుంది. 1:4 టచ్ అవ్వదు, నేను ఎంట్రీ ఎగ్జిట్ అవ్వను. 1:4 టచ్ అవుతుంది. నా మెయిన్ వచ్చి బ్లూ లెవెల్. ఆ బ్లూ లెవెల్ దగ్గరికి వచ్చేదాకా వెయిట్ చేస్తా. అప్పుడు లోపుగా నిఫ్టీ కానీ రెసిస్టెన్స్ టచ్ కన్ఫర్మ్ చేసిందా ఈ సాయంత్రం దాకా వదిలేస్తా. ఎగ్జిట్ అయ్యేది కూడా నాకు తెలుసు, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి ఏంది అనేది. కానీ మెయిన్ అదే కదా, ఎంట్రీ ఇచ్చావు, ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలి. కాల్స్ టిప్స్ ఇచ్చే వాళ్ళకి ఏం తెలుసు, ఏం చెప్తారు, ఎక్కడి నుంచి ఎంట్రీ తీసుకో, నువ్వు ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో చెప్పరు. నువ్వు చెప్పే లోపల నీ ఎస్ఎల్ కూడా పోయి ఉంటుంది. వాళ్ళే 1:1 తీసుకుంటారు. అది ఓకే. దీంట్లో ఎంట్రీ అయిపోయింది ఆల్రెడీ. 1:4 వచ్చింది. నా బ్లూ లెవెల్ని టచ్ అవ్వాలి. టచ్ అయ్యే యత్నంలో నాకు 1:4 వచ్చింది. నేను ఇంకా నిఫ్టీని వాటిని కంపేర్ చేసి ఉండాలా ఎగ్జిట్ అవ్వాలని చెప్పేది నేను ఇంకా దాన్ని బట్టి చూసుకుంటా. నెక్స్ట్ రిలయన్స్. రిలయన్స్ ఏం చేస్తుంది, రిలయన్స్ కన్ఫర్మ్ చేయట్లా. నా ఎంటైర్ జోన్ టచ్ అయింది, నేను ఎంట్రీ తీసుకోను. నా ఎంటైర్ జోన్ టచ్ అవ్వాలి. నా ఎంటైర్ జోన్ టచ్ అయినాకే ఏడాది జోన్ ఏడా ఉంది, ఏడు నుంచి సపోర్ట్ తీసుకుంటుంది, ఎస్ఎల్ తింటా ఉంటుంది, ట్రాప్ చేస్తుంది. ట్రాప్ చేస్తేనే కదా జనాలు దొరికేది. ఆ జనాలు దొరికినప్పుడు వేసేసి తర్వాత అందరూ అయిపోయినాక నాకు ఎంట్రీ ఇస్తుంది. నేను ఎంట్రీ తీసుకుంటాను. నా 1:4 రావడానికి ట్రై చేస్తుంది. 10లో 7 సార్లు, 3 సార్లు నా ఎస్ఎల్ పోద్ది. పోయినా కూడా నేను హ్యాపీగా ఇచ్చేస్తాను. ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాలు నేర్చుకుంది ఇదే. అది ఓకే. దీంట్లో ఇంకా ఎంట్రీ కాలేదు, ఇంకా కన్ఫర్మేషన్ లేదు. రిలయన్స్లో కన్ఫర్మేషన్ వస్తే తీసుకుంటాను. అది కూడా చెప్తాను. ఆ కన్ఫర్మేషన్ వచ్చినాక ఇది మళ్ళీ కూడా చెప్తాను. మళ్ళీ చూద్దాం, లైవ్లో చెప్తున్నాను ఈరోజు. ఓకే. నెక్స్ట్ టీసీఎస్. ఇది ఇప్పుడు వచ్చేసింది మనకి కన్ఫర్మేషన్. ఏంది అంటే జోన్ ఇంకా టచ్ కాల. చూడండి, గ్యాప్ చిన్నగా ఉంటుంది చూడు, ఇదిగో టచ్ కాలని వేసేస్తుంది. ఈ లోపు ఎన్నిసార్లు చెప్పిందా, ఇదిగో ఈ రెడ్ లెవెల్ అనేది మెయిన్ లెవెల్ అనుకోండి. ఈ రెడ్ లెవెల్ ఉంది కదా, ఈ రెడ్ లెవెల్ అనేది మెయిన్ లెవెల్ అనుకోండి. ఈ రెడ్ లెవెల్ దగ్గర నుంచి సెల్ చేసి ఉంటారు వాటికి. 2 క్యాండిల్ బ్రేక్ చేస్తుంది, 3 క్యాండిల్ బ్రేక్ చేస్తుంది, లోవర్లో వేస్తుందని. నో, ఈ మొత్తాన్ని ఎత్తేసి ఇదంతా తినేసి ఈ జోన్ టచ్ అయినాక నాకు కన్ఫర్మేషన్ వస్తే నేను తీసుకుంటా. ఇప్పుడే జోన్ టచ్ అయిపోతుంది, కొంచెం గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ను కూడా మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే దానికి ఉన్న తత్వమే అది కదా. ఎస్ఎల్ క్రియేట్ అయితే తినేసి మళ్ళీ నాకు కన్ఫర్మ్ చేసినప్పుడు నేను ఎంట్రీ తీసుకుంటా. ఓకే. దీంట్లో కూడా ఎంట్రీకి వచ్చింది ఇప్పుడే. నెక్స్ట్ టెక్ఎం. టెక్ఎం అయిపోయింది. ఏంది ఎంట్రీ అనేది ఓపెన్ అయింది కదా, పొద్దునే ఓపెన్ అవ్వగానే న్యూ హై, ఓపెన్ అవ్వగానే హై, ఇంత దూరం పోయి కూడా ఈ జోన్ కిందకి వచ్చింది. ఓకే. ఈ జోన్ కిందకి వచ్చింది. నీకు ఇప్పుడు ఇక్కడ ఏడా ఎంట్రీ చూపిలా, ఇప్పుడు రీటెస్ట్కి వచ్చిందిగా, ఇప్పుడు ఎంట్రీ ఇస్తాం మనం. ఎంట్రీ ఇచ్చి జోన్ పైనే ఉంటుంది మన ఎస్ఎల్. ఇంకా ఇక్కడ ఏడా లోన్ బ్రేక్ చేయట్లా, ఐర వేసుకుంటా పోతుంది. మన లెవెల్స్ని టచ్ అయినాక ఇప్పుడు ఏంది, నిఫ్టీని సెక్టార్ని కంపేర్ చేస్తే నీ బ్లూ లెవెల్ కూడా టచ్ అయిపోయింది. నిఫ్టీని చూస్తే బులిష్లో ఉంది, ప్రస్తుతానికి పైకి పోతానని చెప్తుంది, గ్యాప్ అప్ ఇచ్చింది. ఇప్పుడు నువ్వు ఎందుకు ఎంట్రీ తీసుకో, రీటెస్ట్కి వచ్చింది. ఏం చెప్పానా, 10:30 తర్వాత నిఫ్టీని సెక్టార్ని కంపేర్ చేస్తూ ఎంట్రీస్ తీసుకోవాలి. ఇప్పుడు ఏంది, ఇది ఇందాక కన్ఫర్మేషన్ లెక్కలు ఈ లెక్కలు తీసుకోవాలి. నాకు ఎక్కడ కన్ఫర్మ్ కాల, పెద్ద పెద్ద ఎస్ఎల్ వస్తాయి నాకు. ఇన్ని పెద్ద పెద్ద ఎస్ఎల్ వస్తే మళ్ళీ రీటెస్ట్కి వస్తుంది. బ్లూ లెవెల్ టచ్ అయిందిగా, ఈ లోపు నిఫ్టీ కానీ కంపేర్ చేస్తే కానీ సెల్ చేసుకోమని చెప్పిందా. ఇక్కడ ఎక్కడి నుంచి అయినా లోన్ బ్రేక్ చేస్తుంటే ఎంట్రీ ఇస్తా నా కన్ఫర్మేషన్ బట్టి. ఈ జోన్ పైన ఉంది కదా, ఈ జోన్ పైన స్టాప్ లాస్ పెడతా. ఇది ఇదే ఫ్లో జోన్ హైన్ టచ్ అయింది అనుకో, ఇక్కడ కన్ఫర్మేషన్ చేస్తాను అనుకో, ఇక్కడ ఎంట్రీ తీసుకొని దీనిపైన స్టాప్ లాస్ పెడతా. ఓకే. అది చూద్దాం. ఎంట్రీ ఇది కూడా ఎంట్రీకి వచ్చింది. ఇంకా మన కన్ఫర్మ్ అయిపోయింది, కిందకి పోతానని సపోర్ట్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మనకి ఎంట్రీ ప్యాటర్న్ చూపిస్తుందా లేదా చూద్దాం. ఓకే. నెక్స్ట్ విప్రో ఏం చేసింది, ఓపెన్ అవ్వగానే ఒకటే క్యాండిల్ పైన పెట్టి వచ్చేసింది, ఎంట్రీ చూపిలా. ఈ తాప రీటెస్ట్కి పోతే ఎక్కడ రీటెస్ట్, ఈ లో లెవెల్ని కన్ఫర్మ్ చేస్తుందా, ఈ స్పేస్ కన్ఫర్మ్ చేస్తుందా, మళ్ళీ హై దాకపోద్దా అనేది చూసి కన్ఫర్మేషన్ తీసుకొని నిఫ్టీని సెక్టార్ని కంపేర్ చేసి దీంట్లో ట్రేడ్ తీసుకుంటాం. ఇంకా రాలేదు అదాని పోర్ట్స్ ఏం చేసింది, ఇదండి అదాని పోర్ట్స్ వచ్చి 5 minutes డే టైం ఫ్రేమ్. ఇదేం చేసిందంటే ఓపెన్ అవ్వగానే నా అంటే జోన్ బ్రేక్ చేసింది, పైకి పోయి క్లోజింగ్ ఇచ్చింది. పైకి పోయి క్లోజింగ్ ఇచ్చి ఒక క్యాండిల్ అన్న బ్రేక్ చేసిందా, మళ్ళీ ఇంకో క్యాండిల్ బ్రేక్ చేయాలి. కానీ వాల్యూమ్తో మన ఇక మన కాన్సెప్ట్లో ఉండేది మెయిన్ ఏంది, ఫస్ట్ స్ట్రక్చరు, 2 ప్రైజు, 3 వాల్యూమ్. వీటి గురించి మాత్రమే మనం మాట్లాడతాం. ఇంకా క్యాండిల్ స్టిక్స్ అని, ఆ ప్యాటర్న్స్ అని, ఇండికేటర్లు అని ఇవేమి మన దాంట్లో ఉండవు. మెయిన్ 3. నేను చెప్పిన ఆ 3 ఉంటాయి. ఏంటి ఆ 3, స్ట్రక్చరు, ప్రైజ్, వాల్యూమ్. ఇప్పుడు ఏం చేసింది, వాల్యూమ్తో ఏం చేసింది, పైకి పోయి కంపేర్ చేస్తే పైకి పోయి క్లోజింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఇదే కన్ఫ్యూజన్లో ఉంది. ఈ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఈ ఎంటైర్ మళ్ళీ కిందకు వచ్చి కానీ ఈ లోన్ బ్రేక్ చేసిందా, ఈ తాప రీటెస్ట్కి పోయినప్పుడు నా ఎంట్రీ ఉంటుంది. ఇది కంపైన్ చేయలేదా, ఇది పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. పైన ఇంకో లెవెల్ ఉంటుంది, ఆ లెవెల్ దగ్గర నుంచి సేల్ చేయడానికి చూస్తా. ఆ లెవెల్ ఎందుకు కూడా పెడతాను, చూద్దాం. ఇదండి ఆ లెవెల్ కూడా, ఇదిగోండి ఇది. ఈ ఎంటైర్ మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఎడకాడ పోయిందా, అప్పుడు లోపు నిఫ్టీ సెక్టర్ కన్ఫర్మ్ చేస్తుందా,
అక్కడి నుంచి సెల్ చేసేస్తాను ఇంకా నేను. ఇప్పుడు నేను నుంచి బై చేస్తానని చేయను. నేను ఎందుకంటే సెల్లే చేస్తా, ప్రతి స్టాక్లో సెల్లే చేయాలనుకుంటా. నిఫ్టీలో కూడా సెల్లే చేయాలనుకుంటా. నిఫ్టీలో కన్ఫర్మేషన్ వస్తే తీసుకుంటా. ఓకే, ఇది చెప్పాక ఎన్ని స్టాక్స్ అందరూ ఒక స్టాక్ 2 స్టాకులో చేయడానికే అతలాకుతలం అయిపోతారు. కానీ నేను ఎన్నా నిఫ్టీ, నిఫ్టీని, హిండాల్కోని, రిలయన్స్ని, టాటా కన్జ్యూమర్ని, టెక్కెమ్ని, విప్రోని, అదాని పోర్ట్స్ ఇన్ని చూస్తున్నాను. అన్నిట్లో ఒకటే కన్ఫర్మేషన్ లెవెల్ ఒకటి. దాన్ని టెక్నికల్గా ఫండమెంటల్గా రీడ్ చేస్తున్నాను. జోన్స్ కాడి నుంచి ఏం చేసినా కూడా ఎంట్రీస్ ఇస్తున్నాడు. 10లో 7 సార్లు సక్సెస్ అవుతాను, 3 సార్లు నాది అసలు పోద్ది. ఆ 3 సార్లు ఇయడానికి నేను హ్యాపీ. అది చూద్దామా, నిఫ్టీయా ఇదోని ఇక్కడ ఏముంది, అది మొత్తం టచ్ అయ్యే లోపల మొత్తాన్ని చేసి 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 అందరిని ఎత్తేయాలి. ఎండాలకో చూడు మనకు వచ్చేసిందిగా 1:5 దాకా వచ్చేసింది. ఇందాక 1:4, 1:5 దాకా వచ్చేసింది. రిలయన్స్ కన్ఫర్మ్ చేయట్లా, వీళ్ళందరిని ఎత్తేయాలి అంటే జోన్ని తినేయాలి. ఇదిగోండి ఇది ఇంకా టచ్ కాలేదుగా, చూద్దాం ఏం చేస్తుంది. ఈ రేట్ లెవెల్ నుంచి చూపిస్తుంది. అందరి ట్రాప్ ఇదంతా. ఈ మొత్తం టచ్ అవడానికి ఎస్ఎల్ క్రియేట్, టచ్ అయినాకే రియాక్షన్ వస్తుంది. కాదు ఇక్కడ ఏదైనా కన్ఫర్మ్ చేస్తుందా నాకు, ఎంట్రీ తీసుకుంటా. ఎప్పుడు తీసుకుంటాను, నిఫ్టీని సెక్టర్ని కంపేర్ చేసుకుంటూ తీసుకుంటా ఇక్కడ నుంచి కూడా. అది టెక్ఎమ్. అది టెక్ఎమ్ ఏం చేస్తుంది, ఈ ఫ్రీ స్పేస్ని టచ్ అయినా కింద రావడానికి ట్రై చేస్తుంది. కానీ ఏంది, ఈ క్యాండిల్లోనే ఉంది. జనాలు ట్రాప్ చేస్తుంది. ట్రాప్ చేసే యత్నంలో ఎడదాకా పోవచ్చు. నాకు మంచిగా కన్ఫర్మ్ ఇచ్చింది, ఎంట్రీ తీసేసుకుంటా దీంట్లో. ఓకే, విప్రో ఇంకా పోలేదు, అదాని పోర్ట్స్ కనుక చెప్పాడు. ఓకే, మనం లైవ్లో చూస్తా ఉందాం. ఓకే, నిఫ్టీ ఇక్కడ ఉంది. మన స్టాక్స్లో ఎంట్రీలు అయినాయి, ఇంకొన్ని చూద్దాం. హిండాల్కో ఎలా పోతుంది, మామూలుగా వెళ్ళట్లా. చెప్పాక నిఫ్టీని దాన్ని కోరిలేట్ చేస్తూ, సెక్టార్ని కోరిలేట్ చేస్తూ ఎంట్రీ ఇచ్చాము. ఎంత వచ్చింది చెప్, ఇందాకే 1:4 అని చెప్పా. 1:10, ఆల్మోస్ట్ 1:10 టచ్ అవ్వబోతుంది. ఈ బ్లూ లెవెల్ దగ్గర ఎగ్జిట్ ఉండాలని చెప్పా. అది దాన్ని ప్రూవ్ చేయాలి కదా. నాకు ప్రూవ్ చేస్తే ఎగ్జిట్ అవుతా. ఎగ్జిట్ కూడా తెలిసి ఉండాలి. అదే చెప్పేది. కాల్స్ ఇచ్చే వాళ్ళ దగ్గర, తీసుకునే వాళ్ళ దగ్గర ఇలాంటి ప్రాసెస్ అనేది ఉండదు. ఎంట్రీ తీసుకున్నాక ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో తెలియదు, ఎక్కడ ఎంట్రీ చేయాలో తెలియదు, ఏమీ తెలియదు. ఎగ్జిట్ తెలియనప్పుడు నువ్వు ఎంట్రీ తీసుకునే లాభం. చూడు 1:10 వచ్చింది. కళ్ళు మూసి తెరిసే లోపల ఎంతసేపు కావాలి. ఎప్పుడు ఎంట్రీ ఇచ్చానా, ఎడిచ్చా 8 గంటలకే. 9:45కి కన్ఫామ్ అయింది. 9:50కి ఎంట్రీ ఇచ్చా. ఇంకా అదే ఫ్లో చూడు ఎలా వెళ్తున్నా. ఇంక ఇది కానీ రెసిస్టెన్స్ టచ్ అయిందా, ఇంకా మామూలుగా ఉండదు. ఇది ఓవర్ కన్ఫర్మ్ చేస్తుంటే, ఇది మొత్తం చేస్తుంటేనే ఇలా ఉందంటే, ఇది ఎక్కడికి వెళ్ళాలో అక్కడ పోయి ఆగిపోద్ది. ఆ ఎక్కడికి వెళ్ళాలి ఎగ్జిట్ కూడా నేను ప్లేన్ చేస్తా. ఎగ్జిట్ అనేది ప్రస్తుతానికి 1:10 వచ్చింది. రిలయన్స్. ఓకే, రిలయన్స్ ఇప్పుడే ఏమైంది, మొత్తం అంటే చోటు టచ్ చెప్పానుగా, వీళ్ళందరినీ ట్రాప్ చేయడానికి కోసమే ఇలాగా క్రియేట్ అయింది. ఇప్పుడు క్రియేట్ అయింది. ఇప్పుడు మన ఎంట్రీ ఉండబోతుంది. ఆ ఎంట్రీ ప్యాటర్న్ ఆల్రెడీ నేను కొన్నిట్లో చెప్పున్నాను. ఇప్పుడు ఎంట్రీకి వచ్చేసింది. ఎంట్రీ తీసుకోవాలి దీంట్లో. అది ఎప్పుడు తీసుకోవాలి ఏందనేది అది చూద్దాం. ఎంట్రీ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ కానీ 2 క్యాండిల్స్ బ్రేక్ చేస్తుంది, ఎంట్రీ టాప్లో ఎస్ఎల్ ఉంటుంది. అది కూడా నిఫ్టీని దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటూ. ఓకే, ఇదేం చేస్తుందా, ఇది ఇంకా వదిలిపెట్టింది. వదిలిపెట్టి ఏం చేస్తుంది, ఆడే తారీఖలాడుతుంది. దీన్ని టచ్ అయిద్దా లేదా అనేది రీడ్ చేస్తూ ఉండాలి క్యాండిల్స్ని. అది కన్ఫర్మ్ చేసి చేస్తుంది. ఇక్కడ ఉంది మెయిన్ లెవెల్, అందరూ ఎన్ని చేయడానికి ట్రై చేస్తారు. ఎస్ఎల్ క్రియేట్ అవుతా ఉన్నాయి. ఇది దీన్ని టచ్ అయిద్దా, ఎన్ని నుంచి కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఇక్కడ నుంచి లోవర్లో వేసింది కాబట్టి, మళ్ళీ ఇక్కడ పోయినాక మళ్ళీ రెండోసారి వేస్తుంది కాబట్టి, ఇంకా రీడ్ చేస్తూ ఉంటే అర్థమైపోద్ది. ఇక్కడ నుంచి కూడా ఎంట్రీ తీసుకుంటా. ఇందాక చెప్పినట్టు తీసుకుంటా. కానీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు నాకు. ఈ అంటే జోన్ టచ్ అవ్వాలి. ఇక్కడ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు, తీసుకుంటా. ఓకే, ఏంది చాలా మంది ఏం చెప్తుంటారు, నిఫ్టీని కొరిలేట్ చేయాలి, దాన్ని కొరిలేట్ చేయాలి, దీన్ని కొరిలేట్ ఇన్ని చేయాలి అని చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే, పొద్దున్నే ఫండమెంటల్ ట్రేడ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఫండమెంటల్ ట్రేడ్లో కానీ సక్సెస్ అయ్యావా, పోతే అప్పుడే అసలు పోద్ది. చూడండి ఇంకా అసలు ఆగట్లా. ఇండాల్కో ఎలా పోతుంది, మామూలుగా పోట్ల. సేమ్ వీటిలో కూడా అంతే. ఎంట్రీ ప్యాటర్న్ వచ్చింది ఇచ్చేస్తావు. ఇక్కడ ఎంట్రీ ప్యాటర్న్ ఇంకా క్రియేట్ అవ్వాలా. రిలయన్స్ ఏం చెప్పానా, అది ఎంట్రీ ప్యాటర్న్ క్రియేట్ అయిపోయింది. ఎంట్రీ ప్యాటర్న్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు బ్రేక్ చేస్తుంది. మన ఎంట్రీ అయిపోయింది. ఏమైపోయింది, మన ఎంట్రీ అయిపోయింది. ఎస్ఎల్ పోయినా ఇప్పుడే వెళ్ళిపోద్ది. ఇది మన ఎంట్రీ అయిపోయింది. ఓకే, చూద్దాం దీనిలో ఎస్ఎల్ పోద్దా, మన ప్రాఫిట్ వస్తుందా చూద్దాం. ఓకే, లైన్స్ ఎంట్రీ ఇచ్చేసాం. ప్యాటర్న్కి వచ్చేసింది. అది అసలు పోద్దా, టార్గెట్ హిట్ అవుతా చూద్దాము. ఇంకా మన చేతిలో ఏమీ లేదు.
ఓకే, నెక్స్ట్. దీన్ని 10 పైసలు మనం బఫించి పెడతాం. ఓకే, చూద్దాం. ఇలా ఎస్ఐలో ఇప్పుడు 10లో 3 సార్లు నా ఎస్ఐలో పోద్ది, కానీ నేను ఇచ్చేయడానికి సిద్ధం. విప్రో, ఇది ఇంకా రాలేదు అసలు. మన లెవెల్ని ఒకే లెవెల్తో బ్రేక్ చేసి ఇంకా అసలు కన్ఫర్మేషన్ లేదు. అదాని కోర్సు ఏం చెప్పాను, అంటే జోన్ని పైకి బ్రేక్ చేసింది, ఒక్క క్యాన్ కూడా పైకి బ్రేక్ చేయట్లా. కానీ అంటే జోన్ కిందకు వచ్చినాకే చేస్తా. ఇక్కడ కన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ రీటెస్ట్ పోయినప్పుడు చేస్తా, లేకపోతే గమ్మో చూస్తా ఉంటా. ఇప్పుడేంది, నిఫ్టీలో ఇక్కడ ఏముంది, ఏ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని ట్రై చేయడానికి కూడా చేస్తుంది. హిండాల్కో ఒక్క స్టాక్లో ఆల్రెడీ 1:11 వచ్చింది. ఎంత వచ్చింది, 1:11. రిస్క్ రివార్డ్ కనపడుతుంది కదా. అది దీనిలో 1:11 వచ్చింది కదా. నాకు ఇప్పుడు ఎన్ని ఫెయిల్ అయితే పోద్ది చెప్పు. 11 ట్రేడ్లు ఫెయిల్ అయితే కానీ నా 1:11 పోదు. ఉం? ఓకే, చూద్దాం. దీంట్లో ఎంట్రీ ఇచ్చాము, దీంట్లో 10 పైసలు బఫర్ ఇచ్చి పెడతాము. ఉం? చూద్దాం, లైవ్లోనే చూద్దాం. ఇది టెక్ఎం, విప్రో, అదాని పోర్ట్స్. ఓకే, చూద్దాం. ఓకే, ఎమోషన్, సైకలాజికల్ ఇంపాక్ట్. అందరూ ఏంది, నా ఎస్ఎల్ పోతే బాగుండు, నా ఎస్ఎల్ పోతే బాగుండు అని అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే సహజంగా ఉండేది. ఓకే, ఇప్పుడు నాకే చెప్పే ఎంట్రీ అయిపోయింది అని, ఏడ దాకా కూడా పోయింది. అందరికి ఏమనిపిస్తుంది, ఎంట్రీ ఎస్ఎల్ బుద్రా ఇడి, ఎస్ఎల్ బుద్రా ఇడిది అనుకుంటారు. పోనీ 10లో 3 సార్లు పోద్ది నాది కూడా, కానీ చూడు ఆడ దాకా పోయినా సరే మళ్ళీ నా ఫేవర్ గానే వస్తుంది. మళ్ళీ అన్ని సపోర్ట్ తీసుకుంటుందేమో, మళ్ళీ పోద్దేమో అసలు. పోనీ ఈ లోపే నాకు 1:1 వచ్చింది చూడు. అది 1:1 కోసం కదా ట్రేడ్ చేసేది. నా రిస్క్ రివార్డ్ 1:4. ఆ 1:4 తీసుకుంది, అసలు అయినా ఇచ్చేయడమే. 10లో 3 సార్లు అయిపోవడమే. ఓకే, నిఫ్టీ ఏం చేస్తుంది, నిఫ్టీ ఏం చేస్తుంది, ఆ సెంట్రల్ జోన్ కానించి సస్టైన్ కాలేక పడిపోతుంది. ఇప్పుడు ఇప్పుడు ఈ అంటే జోన్ బ్రేక్ చేసిందిగా, కిందకు వచ్చేసిందిగా. చూద్దాం, రీటెస్ట్కి వెళ్ళొద్దా, ఇదే ఫ్లోలో పడిపోద్దా, కన్ఫామ్ లేని నేను ఎంట్రీ తీసుకోను. ఎందుకంటే పో- ఆ రిటర్న్ కూడా ఎలా అవుతుంది అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. ఇక్కడ రిటర్న్ అనేది ఇది మిగిల్చి వచ్చింది కదా, ఆ వెళ్ళేటప్పుడు కూడా అసలు ఇన్ని క్యాండిల్ కిందకు వచ్చింది కదా, 2 క్యాండిల్లోనే వెళ్ళిపోద్ది. నాకు ఈ ఆదాయం వద్దు, నాకు ఫుల్లీ కన్ఫర్మేషన్ వచ్చినప్పుడే ఎంట్రీ తీసుకుంటా, ఎగ్జిట్ అయిపోతా. ఓకే, అది ఇప్పుడు నాకేమనిపించింది, రిలయన్స్లో ఎంట్రీ తీసుకున్నాం మనం, లైవ్లోనే ఎంట్రీ తీసుకున్నాం. ఆల్మోస్ట్ మళ్ళీ ఎక్కడ దాకా పోయింది, నాకు అసలు బోద్ది అని అనిపించేటట్టు చేస్తుంది మార్కెట్. అసలు పోయినట్టే భయం భయంగా భయం ఈ భయం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, సైకలాజికల్గా నువ్వు కానీ స్టేబుల్గా లేకపోతే అది భయం రూపంలో మారిపోద్ది. ఆ భయం కానీ వచ్చిందంటే నువ్వు ఆలోచించే తత్వాన్ని కోల్పోతావు. నువ్వు ఏ ఎంట్రీ ఇస్తున్నావు, ఎందుకు ఎంట్రీ ఇస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అనేది కూడా మర్చిపోయి ఎలా పడితే అలా చేసేస్తావు. ఇక్కడ ఎంట్రీ అసలు పోగానే మళ్ళీ ఎంట్రీ ట్రై చేస్తావు. తెలియని వాళ్ళు అదేగా చేసేదే. ఎంట్రీ కానీ అసలు పోతే మళ్ళీ ఎంట్రీ తీసుకోవాలనుకుంటారు, మళ్ళీ ఎంట్రీ తీసుకోవాలనుకుంటారు. ఈ లోపే అసలు కొంతమంది అయితే అసలు కూడా బెటరు. చూడు, నేను ఎంట్రీ ఇచ్చా 1:1 వచ్చింది. పోనీ పోతే అసలు పోద్ది, ఎవరికైనా ఉందిగా. ఇది కన్ఫర్మ్ చేయలే, పోయేటప్పుడు అదే స్పీడ్ వెళ్ళిపోద్ది. కుదిరితే దీంట్లో ఉండడానికి ట్రై చేస్తుంది. నేను రిస్క్ చేయను, ఎందుకు అంటే నేను రోజు ఒకే మెథడ్ ఫాలో అవుతున్నా. ఏం మెథడు, నా మెథడ్ నా షీట్లోకి వచ్చిన మెథడ్ అన్నిటి, కొన్ని నా స్టాక్స్లో వచ్చే ప్రతి దానికి వెనకాల లాజిక్ ఉంది. ఆ లాజిక్ని యాక్సెల్ నుంచి తీసుకొచ్చుకుంటా, యాక్సెల్ నుంచి తీసుకొచ్చి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తా. ఈ ఇంప్లిమెంట్ చేస్తాను కాబట్టి నేను నా నా సిస్టమ్ని ఫాలో అవుతా. నా సిస్టమ్ని ఫాలో అయ్యేటట్టు కన్ఫర్మ్ చేస్తే ట్రేడ్స్ ఇస్తా, లేకపోతే గమ్ము కూర్చొని చూస్తా ఉంటా ఎంట్రీ ఇచ్చేదాకా. అది ఇల్లు చూస్తూనే ఉన్నాగా. ఎంత ఫేవర్ కాబట్టి నాకు వద్దు. ఇప్పుడు నిఫ్టీ ఉంది, ఎంత ఫేవర్గా పోతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఎంట్రీ తీసుకో, వద్దు. నాకు అందుకే ఫుల్లీ కన్ఫర్మ్ చేసినప్పుడే తీసుకుంటా. ఇండాల్కోలో తీసుకున్నా, ఇద్దండి. ఎంత వచ్చింది, 1:11 వచ్చింది. 1:11 వచ్చింది. ఓకే, రిలయన్స్ 1:1 వచ్చింది. చెప్పా లైవ్లోనే ఎంట్రీ తీసుకున్నా. ఓకే, టీసీఎస్ దీనిలో తీసుకోవాలా. విప్రో ఇది ఏమి ఒకే క్యాండిల్తో బ్రేక్ చేసింది. ఇక నాకు ఎక్కడ కన్ఫర్మేషన్ దొరకలేదు, అందుకని చూస్తా ఉన్నా. అదే ప్లేలో నా బ్లూ లెవెల్ అయితే టచ్ అవుతుంది, కానీ నా రూల్స్ని నేను బ్రేక్ చేయను. ఓకే, అది నా రూల్స్ని నేను బ్రేక్ చేయను. అదని పోర్ట్స్ ఏం చేసింది, కిందకు వచ్చి కన్ఫర్మ్ చేసింది. ఈ తాబరి టెస్ట్కి పోతే అప్పుడు సేల్ చేస్తుంది, లేకపోతే గమ్ముగా చూస్తా ఉంటుంది. ఆల్రెడీ ఎన్ని ట్రేడ్లు ఇచ్చినాయి, అండ్ ఆల్కో ట్రేడ్ తీసుకున్నాం 1:11. రిలయన్స్లో ట్రేడ్ తీసుకున్నాం 1:1 వచ్చింది. ఆల్రెడీ రెండిట్లో ఎంట్రీ ఇచ్చింది. దీంట్లో కన్ఫర్మేషన్ లేదు, తీసుకోవాలా. దీంట్లో
దీనిలో ఏం చేసిందా? కన్ఫర్మ్ చేసేది తీసుకోవాలా. దీనిలో ఏం చేసిందా? కన్ఫర్మ్ చేయకుండా పడిపోతుంది. ఇలాంటి ట్రేడ్స్ నాకు వద్దు. ఇదేంది? ఇప్పుడే కన్ఫర్మ్ అయింది. ఈ తాపు రీటెస్ట్ మీద సేల్ చేయడానికి ట్రై చేస్తా. రెండిట్లోనే నాకు కావాల్సిన దాదాపు వచ్చింది. 1:11, 1:1, ఆల్మోస్ట్ 1:12 రెండు స్టాకుల్లోనే వచ్చేసింది. ఇది ఇలా సాయంత్రం దాకా హోల్డ్ చేయాలా లేదనేది నిఫ్టీని సెక్టర్ని కన్ఫర్మ్ చేసి ఎంట్రీ ఇస్తాం, ఎగ్జిట్ చేస్తాం. ఓకే. ఓకే, చూద్దాం ఏం చేస్తున్నా. నిఫ్టీ అందరికి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. వెళ్ళిపోతే ఈ రోజు వెళ్ళిపోద్ది. నాకు కన్ఫర్మేషన్ లేనిది తీసుకోము. ఓకే. రిలయన్స్. రిలయన్స్లో ఎంట్రీ అయింది, మన ముందే అయింది. చూడండి ఇప్పుడు ఇది కూడా సపోర్ట్, ఈ ఫ్రీ స్పేస్ సపోర్ట్గా పనిచేయడానికి ట్రై చేస్తుంది. పనిచేసి పోయి నా ఎస్ఎల్ తినిద్దా, ఇదే ఫ్లో నా ఫేవర్కి వెళ్ళొద్దా అనేది మార్కెట్ డిసైడ్ చేస్తుంది. ఎంట్రీ తీసుకున్నాడు 1:1 వచ్చింది, ఇది ఇప్పుడు సపోర్ట్గా మారాలి. సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ పోయి నా ఎస్ఎల్ దీన్ని మళ్ళీ నా ఫేవర్కి వస్తుందా అనేది లేనిది మళ్ళీ కూడా ఎంట్రీ తీసుకోవాలనేది కూడా అదే చెప్పింది, అదే చూపిస్తుంది. అప్పుడు మళ్ళీ ఎంట్రీ తీసుకుంటా. ఈ తాపు పోయింది, ఇది పోదు కదా, నా ఎంట్రీ ఇచ్చినాక అసలు పోదు కదా. ఆ తర్వాత మళ్ళీ దాన్ని రికవరీ చేసుకొని ఆదాయంలో వచ్చేటట్టు మళ్ళీ కన్ఫర్మ్ చేసి ఎంట్రీ ఇస్తా, ఎంట్రీ సపోర్ట్ తీసుకుంటే. లేకపోతే ఇది ఏ ఫ్లోలో వెళ్ళిపోద్ది, 1:4 ఇస్తుంది. చూద్దాం. ఓకే. ఇది నిఫ్టీ ఏం చేస్తుంది? కింద రావడానికి ట్రై చేస్తుంది కానీ కన్ఫర్మేషన్ లేదు. ఎండాల్కో 1:11 అయిపోయింది. నేను టార్గెట్ ఇదే. రిలయన్స్ ఏమనుకున్నారు? నువ్వు ఐఎస్ఎల్ బుద్ధి అనుకున్నారు, అందరూ అనుకుంటారు. కానీ నాకు ఫేవర్గానే ఉండడానికి ట్రై చేస్తుంది. ఫేవర్గానే వెళ్ళిద్ది, ఎందుకంటే ఎన్నో బ్యాక్ టెస్ట్ చేసి ఎన్ని ఫార్వర్డ్ టెస్ట్ చేస్తేనే ఇవి పనిచేస్తాయని తెలుసు కాబట్టి ధైర్యంగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైపోతా. అదే. టాటా కన్సూమర్ ఏం చేసింది? టైర్ మళ్ళీ కిందకు వచ్చేసింది ఇదే ఫ్లోలో. చూద్దాం ఏం చేస్తుందని. మీరు ఎంట్రీ అయితే ఇవ్వలేదు మనం. విప్రో ఇది ఎంట్రీ ఇవ్వాల, ఒకటే కనుక బ్రేక్ చేసి మళ్ళీ ఏం టెస్ట్ చేయకుండా కింద పోతుంది. అదాని క్లోజ్ ఇదేం చేసింది? కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు రీటెస్ట్ పోతే మన ఎంట్రీ ఉంటుంది. ఓకే, చూద్దాం నిఫ్టీని. ఓకే. ఇంత పెద్ద క్యాండిల్ ఎలా వేస్తుందో. ఉమ్, అది కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? సైకలాజికల్ గా నువ్వు స్టేబుల్ అయినప్పుడు వచ్చింది. సైకలాజికల్ అనేది బిల్డ్ చేసుకోవడం చాలా కష్టం. దాన్ని మార్చుకోవాలి. ఫండమెంటల్ టెక్నికల్ ఎక్కడైనా చెప్తారు, ఆన్లైన్లో చెప్తారు. చూడండి నేను సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఆన్లైన్లో చెప్తారు, బుక్స్ రెఫర్ చేయొచ్చు, వాటిలో చూసి వీటిలో చూసి నేర్చుకోవచ్చు. కానీ నువ్వు సైకలాజికల్గా ముందు స్టేబుల్ అవ్వాలిగా. స్టేబుల్ అయితేనే ఎంట్రీ ఇవ్వగలవు. ప్రతి క్యాండిల్లో ఎమోషన్ క్యారీ అవుద్ది, ఆ ఎమోషన్ నువ్వు దూరం చేయాలి. ఓకే. ఇప్పుడు నాకు ఫోన్ చేసిన వాళ్ళు చాలా మంది క్యాండిల్ స్టిక్స్ అంటారు, అయ్యి అంటారు, ఇవి అంటారు, నన్ను ప్రూవ్ చేయాలనుకుంటారు. కానీ ఇక్కడ ఏముంది? గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్, ఈ రెండు క్యాండిల్స్ ఇక్కడ ఉంది. ఈ రెండు క్యాండిల్స్ తప్ప ఇంకేమైనా ఉన్నాయా? నువ్వు కలర్ మార్చుకుంటే ఇంకో కలర్ మారుతుంది. ఆ ఆ క్యాండిల్స్ వేరే కలర్స్ పెడితే ఆ కలర్ మార్చుకోవడానికి క్యాండిల్ స్టిక్స్ ఏం తెలీదు. నాకు తెలిసింది రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్. ఈ క్యాండిల్స్ లో నువ్వు ఆ గ్రీన్ ని వేరే కలర్ మార్చుకుంటే మార్చుకోవచ్చు, రెడ్ ని వేరే కలర్ మార్చుకుంటే మార్చుకోవచ్చు సెట్టింగ్స్ లో పోయి. అంతేగాని దునియాలో ఉన్న ఎన్ని, అంటే జనాల్ని ఎలా తయారు చేస్తున్నారంటే మార్కెట్ లో ఎన్ని విధాలుగా చెప్పాలో అన్ని విధాలుగా చెప్పేస్తున్నారు. ఏంది? ఏది పడితే అది చెప్పేస్తున్నారు, దాన్నే ఫాలో అవుతున్నారు. అందుకే 98% ఫెయిల్ లోనే ఉన్నారు. ఆ? చెప్పాల్సింది మాత్రం చెప్పరు. ఏం చెప్పరు? ఎంట్రీ ఎప్పుడు ఇవ్వాలి, నువ్వు ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలి అనేది మాత్రం చెప్పకుండా ఇంకా ఈ దునియాలో ఉన్న ఎన్ని చెప్పేస్తున్నారు. ఉం? అది నేనేం చెప్పాను, ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకోండి. సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ ఎంట్రీ దాకా కూడా పోవచ్చు, ఎస్ఎల్ కూడా పోవచ్చు. కానీ మళ్ళీ వదిలిపెట్టను నేను, మళ్ళీ ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తా. ఆ? అది. ఓకే. ఇచ్చే ఎలాగేస్తాయి. ఇప్పుడు ఇంత లాభం పడిపోతుంది, నేనే ఫీల్ అవ్వను. ఎందుకు ఫీల్ అవ్వను? నాకు ఇచ్చే రోజు ఎలాగేస్తుంది, నేను దీని గురించి ఇంత పడిపోతుంది అని నేను ఎంట్రీ తీసుకోలేదని ఫీల్ అవ్వను.
కన్ఫర్మేషన్ వచ్చింటే తీసుకునేవాడిని. కన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి తీసుకోవాలా. మళ్ళీ ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయి మళ్ళీ రీటెస్ట్‌కి పోద్ది. రీటెస్ట్ పోయిందనుకో ఈ కన్ఫర్మ్‌గా ఎంట్రీ ఉంటది. అది. ఇన్నాళ్ళకో అయిపోయింది. దీన్ని ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేసింది. హ్మ్. ఏం కావాలి 1:11 వచ్చింది. రిలయన్స్‌లో చూస్తుండగానే చూస్తుండగానే ఎంతొచ్చిందా? ఆల్మోస్ట్ 1:1.5 దాకా వచ్చింది. ఆ! మన రిస్క్‌లో కూడా 1:4 అదాని పోర్ట్స్ కన్ఫర్మ్ చేసింది. కిందకే వస్తుంది. ఈ రీటెస్ట్‌కి పోతే సేల్ చేస్తా. హ్మ్. అది. ఇప్పుడు మనకి ఎంట్రీ ఇవ్వాలా. ఓకే. అది ఈ రోజుకి. అది. ఓకే. చూద్దాం. ఏం చేస్తది ఏంది అనేది. హ్మ్. ప్రతి క్యాన్‌లో ఎమోషన్ మనం క్యారీ చేయకూడదు. తెలిసినోళ్ళకి ఎప్పుడైనా సరే ప్రతి క్యాన్‌లో ఎమోషన్ ఉండదు. ఒకసారి ఎంట్రీ ఇచ్చేసావా అది టార్గెటా? ఏదో స్టాప్ లాసా? ఇవే ఉంటది. కానీ మార్కెట్‌లో మాత్రం చాలా రకాలుగా చెప్పేసున్నారు. ఎప్పుడు ఎంట్రీ ఇయ్యాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అది మాత్రం చెప్పరు. ఎందుకంటే తెలిసుండొచ్చు, వాళ్ళకి తెలియకపోయుండొచ్చు. వాళ్ళు 1:1కే ఎగ్జిట్ అవ్వచ్చు. వాళ్ళ రిస్క్ రివార్డ్ అంతే అయ్యుండొచ్చు. హ్మ్. కానీ మార్కెట్‌లో ఎలా ఉందంటే చెప్పేవాళ్ళు ఆ న్యూస్ బేస్ అయ్యి ఎంట్రీలు ఇచ్చేవాళ్ళున్నారు. పలానా దగ్గర అది జరిగింది. పలానా దగ్గర ఇది జరిగింది అని చెప్పి న్యూస్‌ని ఇంక్లూడ్ చేసుకొని దాని బేసిక్స్ మీద దాని మీద కూడా ఎంట్రీస్ ఇచ్చేవాళ్ళున్నారు. హ్మ్. ఇక్కడ కావాల్సిందేంది మనకి ఎంట్రీ ఎప్పుడు, ఎగ్జిట్ ఎప్పుడు ఇది తెలిస్తే చాలు గదా! ఏది న్యూసు అవన్నీ మనకెందుకు? దునియాలో జరిగేయన్నీ మనకెందుకు? చార్ట్‌లో కనిపిస్తుంది గదా! చార్ట్‌లో కనిపిచ్చేది గదా రియాలిటీ. చార్ట్‌ని వదిలిపెట్టి ఆడ అది జరిగింది, ఆ న్యూస్ జరిగింది, ఈ న్యూస్ జరిగింది. ఉంటది. ఆ న్యూస్ గూడా ఇంపాక్ట్ ఎంతసేపు ఉంటది? ఒక రోజుంటది. లేకపోతే ఒక పూటుంటది. ఆ తర్వాత మార్కెట్ దాన్ని ఎలా పోవాలో అలాగే ఎళ్ళద్ది. ఆ ఇంపాక్ట్ అనేది కాసేపే ఉంటది. ఆ కాసేపు నువ్వు చేతులు కట్టుకొని కూర్చుంటే చాలు. తర్వాత ఎంట్రీ అదే చూపిస్తది. హ్మ్. ఓకే. అది. చూడండి. పొయ్యేత్తే ఒకటి కూడా ఫాస్ట్‌గా అలాగే ఎళ్ళిపోద్ది. హ్మ్. అది. రిలయన్స్ ఏం చేస్తుంది? చెప్పాగా. ఈ కామన్ జోన్ నుంచి సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ హై దాకా పోయి ఎస్ఎల్ పోయినాక సరే మళ్ళీ ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తా. లేదు అదే ఫ్లోలో 1:4 వచ్చిందా చూస్తా ఉంటా. నిఫ్టీని వాటిని కంపేర్ చేసుకుంటూ. హ్మ్. ఇదేం చేస్తుంది? పూర్తిగా ఏం చేసింది ఓపెన్ అవ్వంగానే వచ్చేసింది. దీంట్లో ఫండమెంటల్ ట్రేడ్ ఎందుకు తీసుకోలేదు అంటే దీని ఎస్ఎల్ చాలా పెద్దదొచ్చింది. నాకు బ్లూ లెవెల్ దగ్గర టార్గెట్ అనుకున్నప్పుడు నాకు ఎస్ఎల్ ఎక్కువ వచ్చినప్పుడు నేను ఎంట్రీ తీసుకోను. మళ్ళీ రీటెస్ట్‌కి వచ్చినప్పుడు తక్కువ స్టాప్ లాస్‌కి ఎంట్రీ తీసుకొని ఎగ్జిట్ అవుతా. ఇప్పుడేం జేసింది, మళ్ళీ అంటే లెవెల్ టచ్ అయింది. మళ్ళీ ఆడికొచ్చింది. ఆడికొచ్చినాక నేను ఇక్కడి నుంచి ఏం జేస్తాను, నిఫ్టీని దాన్ని కొరిలేట్ చేస్తాను. నిఫ్టీ ఏం జేస్తుంది, నిన్న పైనుంది. నిన్న పైనుందంటే ఆల్మోస్ట్ నిన్న పైకి పోయి హైర్ అయ్యేసింది. అంటే స్ట్రాంగ్‌గా ఉన్నట్టే. స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు ఇక్కడ ఫెయిల్ అవ్వాలి. 2, 3 సార్లు ఫెయిల్ అయితే నిఫ్టీ కన్ఫర్మ్ అయిపోతే ఇంక సేల్ చేయడానికి రెడీ అయిపోతా. హ్మ్. విప్రో ఎంట్రీ చూపకుండా వెళ్ళిపోయింది. దాంట్లో ఎందుకు మనం బాధపడాలి? ఎంట్రీ చూపియలేదంటే మనం బాధపడాల్సిన ఎందుకంటే మనకి ఎంట్రీయే లేదు. ఇది స్టాప్ లాసు పోదు. హ్మ్. అదాని పోర్ట్స్ కన్ఫర్మ్ చేసింది. రీటెస్ట్‌కి పోయి చేస్తాం. టీసీఎస్ ఇదేంది అదే ఫ్లోలో వచ్చేస్తుంది. హ్మ్. రిలయన్స్ ఓకే. ఇక్కడే ఆగుంది. అండాల్కో 1:11 వచ్చింది. హ్మ్. నిఫ్టీ అది. చూద్దాం. ఓకే. ఓకే. ఈరోజు ఇంకోటి కూడా ఉంది. ఏంది ఈరోజు ఫ్రైడే. ఫ్రైడే ఏంది ఆల్రెడీ నేను చెప్పాను. ఇది నాకు ట్రైనింగ్‌లో భాగమని. ఫ్రైడే ఎందుకు అంటే ప్రాఫిట్ బుక్ చేసుకునేవాళ్ళు ఉంటారు. ఒక మూమెంటం అయితే సేల్ జరగద్ది. అది ఎక్కడి నుంచి జరగద్ది? ఎప్పుడు జరగద్ది? అది కన్ఫర్మ్ చేసినప్పుడే నువ్వు ట్రేడ్ తీసుకోవాలి. ఒక మూమెంట్ అయితే వస్తది సెల్లింగ్. ఎందుకంటే ప్రాఫిట్ బుక్ ఫ్రైడే జరగాలి. జరగాలంటే 100% కాదు. పోద్ది. ఒకరోజు చాలా స్పీడ్‌తో కూడా ఎళ్ళిద్ది. కానీ మనం ఒక ట్రైనింగ్‌లోగా భాగంగా ఫ్రైడే అనేది ఎన్నో బ్యాక్ టెస్ట్‌లు చేసి, ఎన్నో ఫార్వర్డ్ టెస్ట్ చేసి, లైవ్‌లో చూసి, ఇవన్నీ చేశాక వచ్చిన ఎన్నో ఫార్వర్డ్ టెస్ట్‌లు చేసి వచ్చిన విధానం అది. ఓకే. అది. చూస్తా ఉన్నాం. ఓకే. చూస్తూ ఎంజాయ్ చేయండి. నాయి ఇందాక ఎస్ఎల్ పోయినట్టే ఉండింది. కానీ పోద్దంటే పోద్ది. 10లో 3 సార్లు నాది పోద్ది. నేను చెప్పేదదే. ప్రతిరోజు చెప్పేదదే. హ్మ్.
ఓకే. నిప్పి చూడు. ఎలాగైతే నేను చెప్పానో అలాగే చూడు. రీటెస్ట్కి వెళ్ళేటప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. ఉమ్, ఓకే. ఈ రోజుకి ఇది ఇప్పుడే రీటెస్ట్కి వెళ్తుంది. రీటెస్ట్కి వెళ్ళాక కన్ఫర్మేషన్ మీద నిఫ్టీలో ఎంట్రీ తీసుకుంటాను. కుదిరితే అది ఇంకో వీడియో చేసి మార్కెట్ అయిపోయాక పోస్ట్ చేస్తాను. ఓకే. ఈ రోజుకి ఇది లైన్స్ 1:2 వచ్చి మళ్ళీ ఫ్రీ స్పేస్ దగ్గర పోతుంది. ఓకే. కిండాల్కోలో బుక్డ్. ఓకే. ఈ రోజుకి